Hi students, welcome to IQ Academy. Important update. టీజీ ఐసెట్ 2025 కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా మంది స్టూడెంట్స్ చాలా రకాలుగా డౌట్ ఫీల్ అవుతున్నారు. ప్రిన్సిపల్ సిగ్నేచర్ అవసరమా? ఏం చేశారంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని పాపం కాలేజీలకు వెళ్ళి ప్రిన్సిపల్తో సిగ్నేచర్ చేయించుకుంటున్నారు. చాలా మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడి దూరం కాలేజ్ ఉన్నా కూడా పోయి చేయించుకుంటున్నారు. కొంతమంది కాలేజ్ వాళ్ళు కూడా వచ్చి చేయించుకొని వెళ్ళండి అని చెప్పారంట. ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఆన్ ది హాల్ టికెట్. క్లియర్గా స్టేట్మెంట్ ఇక్కడ టీజీ ఐసెట్ వెబ్సైట్లో క్లియర్గా స్టేట్ చేశారు. ఇక్కడ ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఆన్ హాల్ టికెట్. హాల్ టికెట్ పైన ఎటువంటి సిగ్నేచర్ అవసరం లేదు. మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఎక్కడే కానీ మీకు సిగ్నేచర్ అడగలేదు. ప్రిన్సిపల్ సిగ్నేచర్ కావాలని ఎక్కడా లేదు. చూడండి, సెంటర్ నేమ్ ఉంది, మీ డీటెయిల్స్ ఉన్నాయి, మీ ఫోటో కన్నా బ్లర్రీగా ఉండి సరిగ్గా కనపరాకపోతే ఖచ్చితంగా ఫోటో అయితే తీసుకువెళ్ళాలి. బాగుంది అంటే ఇక్కడ బాగుంది ఈ ఫోటో, ఇటువంటి ఫోటో అయితే అవసరం లేదు, మళ్ళీ ఫోటో తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో మీరు గమనించాల్సింది ఏమంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు ఏమేం తీసుకువెళ్ళాలి అని ఇక్కడ ఇచ్చాడు. అయినా కూడా చాలా మందికి ఇంకా డౌట్ వస్తుంది. ఈ లైన్ బాగా చూసుకోవచ్చు. ది క్యాండిడేట్ షెల్ క్యారీ ఇన్ టు ది ఎగ్జామినేషన్ హాల్. ఏమేమి తీసుకువెళ్ళాలి? బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్, 1 or 2, 2 పెన్లు తీసుకున్నా మంచిదే రఫ్ వర్క్ చేసుకోవడానికి. హాల్ టికెట్, వ్యాలిడ్ ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ కార్డు, అంతే, ఇంకేమి ఇవ్వలేదు. ఇక్కడ ఎక్కడే కానీ మీరు అప్లికేషన్ ఫామ్ తీసుకువెళ్ళాలి, ఐసెట్ అప్లై చేసింది ఉండాలి అని ఎక్కడ ఇవ్వలేదు. చూడండి, ప్లీజ్ చెక్ కేర్ఫుల్లీ యువర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అవి చెక్ చేసుకోమన్నాడు. హాల్ టికెట్ చూపించాలి ఎంట్రన్స్లో, లేకపోతే లోపలికి అలో చేయరు. దాని తర్వాత ఇవన్నీ 1.5 hour ముందు ఉండాలి. గేట్ క్లోజర్ ఎప్పుడు, తర్వాత ఇన్విజిలేటర్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్, మిగతా ఇన్స్ట్రక్షన్స్ ఇంతకుముందు వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇంకా మీ బిలాంగింగ్స్ ఏం తీసుకువెళ్ళొద్దండి, అంతా మీదే బాధ్యత ఉంటుంది. అక్కడ జాగ్రత్తగా మీరు ఏం తెచ్చుకున్నా కూడా అన్ని డిపాజిట్ చేసేయండి బయట, ఎగ్జామ్ సెంటర్ బయట అనేది కౌంటర్ ఉంటుంది, కౌంటర్లో డిపాజిట్ చేయాలి. ఇంకా అంతే తప్ప బ్లాంక్ పేపర్స్ ఇస్తారు, ఇది ఉంది అంతే. రఫ్ షీట్స్ అని మళ్ళీ ఇచ్చేయాలి. సో 1 ఇస్తారా 2 ఇస్తారా అంటే మీరు అడిగితే ఇస్తారనమాట. బ్లాంక్ షీట్ అయిపోయిందంటే మళ్ళీ అడిగితే ఇస్తూ ఉంటారు. ఇంకెక్కడ ఏమీ లేదు. సో చాలామంది డౌట్ ఏమంటే మేము అప్లికేషన్ ఫామ్ తీసుకువెళ్ళాలి కదా, అందులో సిగ్నేచర్ ఉంది, హాల్ టికెట్లో సిగ్నేచర్ ఉంది, అప్లికేషన్ ఫామ్ కూడా చూద్దాం. సో ఇదే స్టూడెంట్ది అప్లికేషన్ ఫామ్ చూడండి. ఎక్కడే కానీ అప్లికేషన్ ఫామ్లో తీసుకువెళ్ళాలి తీసుకోకూడదని ఎక్కడన్నా ఉందా? ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఈ అప్లికేషన్ ఫామ్లో ఎక్కడే కానీ, ఇది టీజీ ఐసెట్కి అప్లై చేసిన ఫామే. ఈ అప్లికేషన్ ఫామ్ చూస్తే ఇక్కడ ఉంది, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించమని ఉంది, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, ఎల్టీఐ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏముంది చూడండి, సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ క్యాండిడేట్ టు బి డన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ ఆన్ ది డే ఆఫ్ ఎగ్జామినేషన్ రోజున ఎగ్జామ్ హాల్లో థంబ్ ఇంప్రెషన్ వేయాలని ఉంది. సో ఇదొక్క డౌట్తో అందరికి ఏం చెప్తున్నామంటే అప్లికేషన్ ఫామ్ తీసుకువెళ్ళండి అంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఎల్టీఐ, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, ఎక్కడ? ఇన్విజిలేటర్ సమక్షంలో ఎగ్జామినేషన్ హాల్లో అని ఇక్కడ ఇచ్చాడు కాబట్టి సో ఇది తీసుకువెళ్ళండి. దీనిపైన ఎక్కడే కానీ మీ ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఇక్కడ ఎక్కడా లేదు. ఇక్కడ కూడా అప్లికేషన్ ఫామ్ మీద కూడా ప్రిన్సిపల్ సిగ్నేచర్ లేదు. తర్వాత వచ్చేసి హాల్ టికెట్ పైన కూడా ప్రిన్సిపల్ సిగ్నేచర్ లేదు. కొన్ని సెంటర్లలో అప్లికేషన్ ఫామ్ అడుగుతున్నారు కాబట్టి సో అక్కడ పోయి ఇబ్బంది పడకుండా మీ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ యువర్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి మీ అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టీజీ ఐసెట్ అప్లై చేశారు కదా, ఈ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ వస్తుంది. తీసుకువెళ్ళకపోయినా కూడా పెద్ద ఇబ్బంది అయితే లేదు. సో రిస్క్ అనుకునే వాళ్ళు తీసుకొని వెళ్ళండి, ఎందుకంటే ఇక్కడ ఎల్టీఐ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర కూడా అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, వాళ్ళు ఎల్టీఐ వేయించుకుంటారు మీకు. సో ఇది ఒకవేళ మీరు తీసుకోకపోయినా డిక్లరేషన్ తీసుకుంటారు, ప్రాబ్లం ఏం లేదు. మీరు తీసుకురాలేదని ఒక డిక్లరేషన్ తీసుకుంటారు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. మీ దగ్గర ఉంటే తీసుకువెళ్ళండి అప్లికేషన్ ఫామ్. లేదు, డీటెయిల్స్ గుర్తులేవు, మేము డౌన్లోడ్ చేసుకోలేదు, ప్రింట్అవుట్ తీసుకోలేదు, ప్రాబ్లం ఏం లేదు, మిమ్మల్ని అయితే ఎగ్జామ్ అయితే రాయిస్తారు. ఎందుకంటే ఇక్కడ హాల్ టికెట్లో క్లియర్గా ఇచ్చాడు ఏం తీసుకురావాల్సింది. అప్లికేషన్ ఫామ్ కంపల్సరీ అని ఇవ్వలేదు, మ్యాండేటరీ కాదు, కానీ తీసుకువెళ్ళచ్చు. తీసుకువెళ్ళి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ మీరు వేసి అక్కడ ఇచ్చేస్తారు, అప్పగిచ్చేస్తారు, ఇక్కడ సిగ్నేచర్ పెడతారు.
ఒకవేళ ఇది లేకపోయినా ఎంట్రీ అయితే ఉంటుంది, ఎగ్జామ్ అయితే రాయిస్తారు. ఇది తీసుకురాని వాళ్ళకు అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటారు. మళ్ళీ మేము సబ్మిట్ చేయలేదు కౌన్సిలింగ్ అప్పుడో లేకపోతే ఇంకొకప్పుడో ఎప్పుడో సబ్మిట్ చేస్తారని అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటారు కాబట్టి. సో దిస్ ఈజ్ నాట్ మ్యాండేటరీ అయితే కాదు, కానీ తీసుకోవడం మంచిదే. ఎక్కడే కానీ ప్రిన్సిపల్ సిగ్నేచర్ లేదు. ఇక్కడ చూడండి, సైన్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ టు బి సైన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ సమక్షంలోనే ఇది సిగ్నేచర్ ఇక్కడ చేయాలి. ఇన్విజిలేటర్ అంటే సెంటర్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ హాల్లో చేయాలి ఇక్కడ సిగ్నేచర్. ముందే అయితే చేయొద్దండి, చేస్తుంటే ఇంకో ప్రింట్ తీసుకోండి, హాల్ టికెట్ ఇబ్బంది లేదు. ఆల్రెడీ ఎవరిదన్నా ప్రిన్సిపల్ ఎక్కడైనా సిగ్నేచర్ చేయించింటే మళ్ళీ ఇంకో ప్రింట్అవుట్ తీసుకోండి. మీకు మ్యాప్ కూడా ఇచ్చాడు వెళ్ళేది, రూట్ మ్యాప్. సో ఇదే మెయిన్గా ఇన్స్ట్రక్షన్స్. తర్వాత ఎగ్జామ్ ఎలా రాయాలి, స్ట్రాటజీ ఏమనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.